కాశీలో ఇప్పటికే ఒక పక్కన రోడ్లు ఇవన్నీ వేస్తున్నారు. రెండో పక్కన ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వైర్ సిస్టమ్ పెట్టుకొస్తున్నారు. కేబుల్ దీంట్లో అంటే మనకిప్పుడు వైజాగ్‌లో చూస్తాం కదా! కింద నుంచి పైకి వెళ్ళడానికి కేబుల్ ఎట్లాగో అట్లాంటిది ఏర్పాటు చేస్తున్నారు. అది ఒక ఎత్తు. రెండో వైపున వచ్చేటప్పటికి ఊళ్ళో ఉన్న మద్యం దుకాణాల్ని, మాంసం దుకాణాల్ని ఊరు బయటికి పంపిస్తున్నారు. ఇవి కాకుండా ప్రత్యేకించి ఎయిర్‌పోర్ట్ కూడా జనం సంఖ్య పెరిగిపోతున్న దృష్ట్యా వారణాసి ఎయిర్‌పోర్ట్‌లో మేజర్ ఎక్స్‌పాన్షన్ ప్లాన్ చేస్తున్నారు. ఏదైతే లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ని విస్తరించి మరికొన్ని విమానాలు ఏకకాలంలో 30-40 విమానాలు దిగేందుకు తగినటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కాశీకి సందర్శనలు పెరిగిపోతున్నాయి. కొన్ని ఏరియాల నుంచి అయితే మృతదేహాల్ని తీసుకుని వస్తున్నారట. ఇతర దేశాల నుంచి హిందువులు ప్రత్యేక విమానాలు పెట్టుకుని శవాన్ని తీసుకొచ్చి అక్కడ దహనం చేయడం కోసం వస్తున్నారట. అలాంటి సిచ్యుయేషన్స్తో పాటు మరికొంతమంది కొన ఊపిరితో ఉన్నటువంటి వాళ్ళు అక్కడికొచ్చి అక్కడ చనిపోవాలనుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.